పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ఏఎస్ఎఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాజర్ సందర్శించారు. 17 మెడికల్ కాలేజీలను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. వాటిలో 5 కళాశాలలను మాత్రమే ప్రారంభించారని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జగన్ మెడికల్ సీట్లను అమ్మేస్తున్నాడని ప్రచారం చేసిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయబోమని గతంలో లోకేష్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నూతనంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 సంవత్సరంలో 5 ప్రభుత్వ కళాశాలను ప్రారంభించి 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో 107, 108 జీవో తీసుకువచ్చి ఆనాడు 50% సీట్లు అమ్ముకుంటా ఉంటే ఇదే టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ నేతలు రోడ్ల మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి కళాశాలలు అమ్ముకుంటా ఉన్నాడు, సీట్లు అమ్ముకుంటా అని చెప్పని ప్రచారం చేశారు. ఇదే నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో 186 రోజుల్లో భాగంగా ఆగస్టు 16, 2023 సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య, ప్రజానికం మధ్య హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 107 రద్దు చేస్తాం, 108 రద్దు చేస్తాం, పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయమని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి వైసీపీ ప్రభుత్వం కేవలం సీట్లు మాత్రమే అమ్ముకుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కళాశాలను అమ్మి వేస్తూ ఉంది. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుని తీసుకొచ్చి రాష్ట్రంలో పూర్తిగా విద్యార్థులకి, పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు, విద్యను దూరం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఐగా, ఏఎస్ఎఫ్గా ఈ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో దళిత విద్యార్థులు డాక్టర్లు చదువుకోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా? లేదా ఈ రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవడం మీకు ఇష్టం లేదా? లేదా ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం, శ్రామిక వర్గం, అట్టడుగు వర్గాల ప్రజలు ఈ రోజు కార్పొరేట్ వైద్యం కొనుక్కోలేక మరణిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రి చూసుకున్నా కూడా పూర్తిగా బెడ్లు లేక కింద పడుకునే పరిస్థితి నెలకొంటా ఉంది. ఈ సమయంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు వస్తే మీరు వద్దని చెప్పి పంపుతా ఉన్నారా? కాబట్టి ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం, ఖచ్చితంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఉపసంహరించుకోవాలి. వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదే విధంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీ విధానంలో కొనసాగించొద్దని చెప్పి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వెనకబడినటువంటి పల్నాడు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలి, మెడికల్ కాలేజీలు రావాలి, పల్నాడు ప్రాంతానికి బైపాసులు కావాలి, రోడ్లు కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలని చెప్పి అనేక సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మందపాటి నాగిరెడ్డి గారు కానీ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పులిపల్లి వెంకటస్వామి గారు కానీ అనేక పోరాటాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నాగార్జున సాగర్ ఉందో ఆ సాగర్ ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక మంది మహానుభావులు మరి వాళ్ళ రక్తాన్ని దారబోసి ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదవిలో నడిపించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీ రావాలని, హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని, పేదలకు వైద్యాన్ని మరింత దగ్గర చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు, సుదీర్ఘమైనటువంటి అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర విద్యార్థి ఫెడరేషన్, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్